మా పేరెంట్స్ కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు సార్ అక్కడ పేదవాళ్ళు కాదంటున్నారు. ఎటువంటి వసతులు లేకుండా పేదవాళ్ళు నివసిస్తారా సార్ అక్కడ? మీరు అందరూ అక్కడ బలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కోటీశ్వర్లు ఉన్నారు అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఎవడైనా లక్షాధికారి 10 సంవత్సరాల నుంచి ఎవడైనా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఎవడైనా బ్రతకగలుగుతాడా? వాడికి ఎంత కష్టం ఉంటే అక్కడ మేము ఉండాలి, ఎంత మాకు ఎటువంటి పరిస్థితిలో మేము అక్కడ ఉండాలి? లక్షాధికారులు ఎవరైనా బ్రతకగలుగుతారా సార్ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా? సిస్టమాటిక్ మేనర్ లో వెళ్తున్నాం సార్. మీరు రండి, సిస్టమాటిక్ మేనర్ లో వెళ్దాం. ఉన్నాయి కదా కోర్టులు ఉన్నాయి, మీరు వెయ్యండి, మీరు లాయర్ను పెట్టుకోండి, వాదించండి. మీరు ప్రమాణ స్వీకారం, మీరు పదవి చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అనుంటారు కదా, విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇన్ పాలసీస్ రైట్స్ అని మీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి ఉంటారు కదా. మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు? మేము ఫాలో అవుతున్నాం సార్. మాకు ఖచ్చితంగా మాకు దేశభక్తి ఉంది, గౌరవం ఉంది, మేము ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫాలో అవుతాము, రూల్స్ ప్రకారం వెళ్తున్నాం. మీరు రండి సార్, రూల్స్ ప్రకారం వెళ్దాము. మేము హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాము సార్. మాకు అక్కడ పాజిటివ్ గా 5-6 ఆర్డర్స్ వచ్చాయి. దాంట్లో ఒక ఆర్డర్ ఏంటంటే అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంటు, రోడ్స్, ప్రతి అక్కడ నివసిస్తున్న 1000 కుటుంబాల వరకు తక్షణమే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరతలన్నీ తీర్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని హైకోర్టు నుంచి, సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అవి పట్టించుకోలేదు. నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు రాకూడదు, ఏది చేయకూడదు, ఎవరికి ఎంటర్ లేదు, నాట్ ఎంట్రీ అనే ఆర్డర్ కూడా వచ్చింది. అది పట్టించుకోలేదు. స్టేటస్ కో అంటే ఇల్లు వేయకూడదు, తీయకూడదు. దాన్ని గౌరవించి మేము ఇల్లు వేయలేదు, ఇల్లు తీయలేదు. వాళ్ళు వచ్చి అక్రమంగా సార్ 4000 మంది ఫోర్స్ తో రావడానికి ఎవరు సార్? మేము పాకిస్తాన్ నుండి వచ్చామా? మేము మీకు ఎట్లా కనిపిస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. మేము శత్రువులా కనిపిస్తున్నామా సార్ మీకు? కూలి చేసుకొని బ్రతికే ప్రజల మీద 4000 మంది ఫోర్సు, మున్సిపాలిటీ వాళ్ళేంటి, ఇంకా ఆర్మీ వాళ్ళు, పోలీస్ శాఖ వాళ్ళు, ఇంకా వీళ్ళు రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు ఏంటి సార్? ఒక సీక్రెట్ ప్లాన్ పెట్టుకొని వచ్చారు సార్. ఎవరి మీద ఈ సీక్రెట్ ప్లాన్? ఎవరి మీద సార్? పేద ప్రజల మీద ఈ సీక్రెట్ ప్లాన్ ఎవరి మీద? ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎవరి మీద నడిపిస్తున్నారు సార్? మా మీద. అవసరమా సార్? దానికి రండి సార్, ఆర్డర్స్ ప్రకారం వెళ్దాం అంటే రారు. మాకు అవినీతే కావాలి, అన్యాయపరంగా వెళ్తాం, దోచుకుంటాం అంటే కుదరదు సార్. మీరు అనుకుంటారు ఏది మేము అధికారంలో ఉన్నా ఏది చేస్తే అది నడిచిద్ది అని మీరు అనుకుంటున్నారు.